ఓకే. ఇప్పుడు మనం ఒక విషయం చెప్తాం. 2019లో ఓడిపోయిన సానుభూతి కూడా మీకు కొంత వర్కౌట్ అయింది. న్యాచురల్గా ఉంటుంది. ఎందుకు ఉంటుందని చెప్తున్నానంటే మీకు నేను ఆధారాలతో చెప్తున్నాను, వేగ్గా చెప్తున్నాను, నాకు కూడా ధర్మంగా. సరే మీరు ఎందుకంటే ఒకసారి ఓడిపోయి మళ్ళీ పోటీ చేసిన ఆదరించారు గన్నవరం ప్రజలు. నగ్గుబాటుకు గురయ్యి ఇబ్బంది పడిన ఇండిపెండెంట్లు ఆదరించారు. అలాగే ఆదరించారు. కానీ తెలుగుదేశం పార్టీ పటిష్టమైన కోట, దీన్ని అభేద్యమైన కోట చేయబోతున్నా. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ కూడా కొన్ని స్ట్రెంథెన్ చేయాల్సిన అవసరం ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చే ఓట్లు, మొన్న పడిన ఓట్లు మళ్ళీ పడతాయి అంటే చూడాల్సిన అంశం, వేచి చూడాల్సిన అంశం. మీరు అన్నారు 37,628 మెజారిటీ, 135,552 మంది నాకు ఓటేసి శాసనసభకు పంపించారు. అంటే 9th హైయెస్ట్ ఓట్స్ నాకు పడి ఈ రాష్ట్రంలో. నాకన్నా 8 మందికే ఎక్కువ బలమైన నియోజకవర్గం మారుస్తామంటే గ్యారంటీగా పార్టీనే ఫస్ట్. కొంతవరకు కానీ 124 సీట్లు రావడానికి కారణం మాత్రం సుస్పష్టంగా చెప్పగలను. ఓకే. చంద్రబాబు నాయుడు గారు ఆయన ఎప్పుడు అలగకుండా, ఓకే. 45 సంవత్సరాల రాజకీయ జీవితంతో అలగటం తెలియని చంద్రబాబు నాయుడు అలగటం ప్రథమ కారణం. ఆ రోజే వైసీపీ పతనం స్టార్ట్ అయిపోయింది. జగన్మోహన్ రెడ్డి గారు వేసే సెల్ఫ్ గోల్స్ కి ఆ రోజున చంద్రబాబు నాయుడు గారిని ఎప్పుడైతే అసెంబ్లీలో దూషణ పర్వం చేశారో, దానికి ముందు ఎవరైతే గన్నవరం ప్రజలు మ్యాండేట్ ఇస్తే చంద్రబాబు గారి కన్నీటికి కారణమైందో, ఆ రోజున ఆయన శాసనసభను బాయ్కాట్ చేసి ఇది గౌరవ సభ అయితే వస్తాం, మళ్ళీ ముఖ్యమంత్రిగానే వస్తాను ఎప్పుడు అలాగని కన్నీరు పెట్టిన చంద్రబాబు నాయుడు ఆ రోజే ప్రజలు డిసైడ్ అయిపోయారు. కాకపోతే ఎన్నికల రోజు వరకు వెయిట్ చేశారు. అదొక కారణం, ప్రధాన కారణం. అయితే అలుగుట ఏరుగా నజాత శత్రువు అలిగినాడు సాగరంలో ఏకము కాకపోవని ధర్మరాజు గురించి ఉంటుంది. సంధి కోసం వెళ్ళినప్పుడు అరే అసలు అలగనాడు అలిగితే ఇలా ఉంటుందని భయపెడతా చెబుతారు సంధిలో. కానీ అది నిజంగా వాస్తవం చంద్రబాబు గారి విషయంలో. అదొక కారణం. అయితే 2 యువగళం పాదయాత్రలో తెలుగుదేశం కార్యకర్తలకి స్థైర్యం ఇవ్వడానికి యువగళం పాదయాత్ర లోకేష్ బాబు పాదయాత్రలో తను ఎన్ని ఇబ్బందులు చూస్తుందా, ఎన్ని ఇబ్బందులు పెట్టినా, స్టూల్ లాగేసి మైక్ లాగేసి ఇలాంటి చిల్లర పనులు ఎవరైనా చేస్తారండి? జీవోలు ఎవరైనా చేస్తారా? అలాంటి పనులు మాజీ ముఖ్యమంత్రి గారు చేయబట్టి యువగళం పాదయాత్రలో కార్యకర్తలకు భరోసా ఇచ్చి నేనున్నాననే నమ్మకాన్ని కల్పించాడు లోకేష్ బాబు. ఆ తర్వాత 20 లక్షల ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తానన్నాడు. తర్వాత చంద్రబాబు నాయుడు గారిని అక్రమ అరెస్ట్ చేశారు. చంద్రబాబు నాయుడు గారిని జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేశారు. జగన్మోహన్ రెడ్డి గారిని ప్రతిపక్ష నాయకుడుగా, ఆంధ్రప్రదేశ్ లెజిస్లేటివ్ ప్రతిపక్ష నాయకుడుగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారిని సిబిఐ వాళ్ళు 3 రోజుల పాటు పిలిచి విచారించి దిల్కుష్ గెస్ట్ హౌస్లో పెట్టి లాస్ట్కి అరెస్ట్ చేశారు. అందుకని జనంలో అంత స్పందన లేదు. కానీ చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నాయకుడుగా ఉన్న ఈ రాష్ట్రానికి ప్రతిపక్ష నాయకుడు 15 ఏళ్ళు ముఖ్యమంత్రి. అప్పుడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవ్వాలా. ఆయనకన్నా 45 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి కన్నా చిన్న వయసులో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన పరిస్థితి. ఈయన 14 ఏళ్ళు ముఖ్యమంత్రి చేసిన ఆయన్ని నంద్యాలలో బస్సులో ఉంటే ఒక కార్యకర్తను నన్ను మిమ్మల్ని తీసుకెళ్ళడం రాష్ట్రంలో ఎందుకు హర్షిస్తారు? అది కామన్ సెన్స్ కదా. లాజికల్గా ఆలోచించినా చేయకూడదు పని చేశారు. ఆయన అరెస్టు ఇంత ప్రభావితం చేస్తుంది. అదే రోజు పవన్ కళ్యాణ్ గారు పొత్తు లేకపోయినా బేషరతుగా మద్దతు ప్రకటించి సెల్యూట్ పవన్ కళ్యాణ్ గారు. ఆయన ఆ రోజున హైదరాబాద్ నుంచి ఫ్లైట్లో వస్తుంటే గన్నవరం ఎయిర్పోర్ట్లో పర్మిషన్ ఇవ్వాలి దిగటానికి. ఆయన రోడ్డు మార్గంలో వస్తుంటే నేను ప్రకటించిన అభ్యర్థిని అప్పటికే లోకేష్ బాబు ఓటేయమని కూడా చెప్పాడు. ఇన్ఛార్జ్ కాదు, పోటీ చేసేది వేలగడ్డ వెంకటరావు ఓటేయమని మల్లవల్లి సభలో చెప్పాడు. సో నేను పొత్తు లేకపోతే నేను పవన్ కళ్యాణ్ గారి సంఘీభావం కోదాడ దగ్గరికి వెళ్ళాను. ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారిని కనీసం పట్టుమని 55 నిమిషాల పాటు ఆపలేకపోయారు. అటు కోదాడ నుంచి వచ్చిన అమ్మాళ్ళు కానీ, పవన్ కళ్యాణ్ గారు మన జగ్గైపేట నుంచి వచ్చినాడు కానీ, నాలాంటి గన్నవరం నుంచి పోటీ చేసే అభ్యర్థిని కానీ ఇలా వెళ్తే ప్రభుత్వం వదిలేసింది. ఆ రోజు నా మీద లోకేష్ బాబు పాదయాత్ర అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టారు. నా మీద కేసులు ఉన్నాయి. నేనేమో ఆయన కారులో ఉన్నాను, నేను కార్లు కూడా తనిఖీ చేసిన పరిస్థితి ఒకసారి. కేశాలు లేకపోయినా కేసులు అయితే ఉన్నాయి. కేసులు ఉన్నాయి, కేసులు ఉన్నాయి. సుప్రీంకోర్టు లాయర్లు కూడా తీసుకొచ్చి కార్యకర్తలకు బెయిల్ ఇప్పించినాకే నా బెయిల్ ఇప్పించుకున్నాను. నాగమూర్తి గారు, నేను మార్గదర్శి లాయర్, మనకు కూడా లాయర్. అలాగే ఆ రోజున పవన్ కళ్యాణ్ గారు జైలు దగ్గరికి వెళ్ళి, రాజమండ్రి జైలు దగ్గరికి వెళ్ళి కండిషనల్ సపోర్ట్ చేసి నేను చంద్రబాబుతోనే నా ప్రయాణం చంద్రబాబు గారితోనే కలిసి పోటీ చేస్తాను, ఏ సీట్లు ఇస్తావు, ఏమి ఇస్తావు, ఏం అడగకుండా ఆ రోజే విజయం కన్ఫర్మ్ అయిపోయింది. లాస్ట్లో బీజేపీ పూర్తి కలవడం వల్ల ధైర్యంగా ఎలక్షన్ చేయగలిగారు అభ్యర్థులు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష హోదాకి కూడా రాకుండా చేస్తున్నలో జగన్మోహన్ రెడ్డి పాత్ర కూడా ఉంది. అంటే కాదు, ఈ జిల్లా మీకు భక్తి భావం ఎక్కువ అని నాకు తెలుసు. అంటే చాలా యాగాలు చేశారు, యాగాలు చాలా చేశారు. ఎప్పుడు చంద్రబాబు గారు ఇంటర్మ్ బెయిల్ కోసం యాగం చేశారు. మళ్ళీ బెయిల్ దానికి ముందు ఆయన జైల్లో ఉన్నప్పుడు కూడా 3 యాగాలు చేశారు. జ్యోతిష శాస్త్రం ఏమన్నా అమెరికాలో నేర్చుకున్నారా మీరు? లాంటి జ్యోతిష్యం తెలియదు. జ్యోతిష్యం తెలిస్తే 2019 పోటీ చేయండి కదా. కానీ మళ్ళీ 2024 జ్యోతిష్యం తెలిసాము, ఎందుకంటే డాట్ గా నెంబర్ చదువుతున్నాడు. కరెక్ట్. 2020 ఎన్నికలకు ముందు మీరు ఒక మాట అన్నారు, వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష హోదా కూడా రాదు అనేసి. అదే జరిగింది ఇప్పుడు. అంటే దాన్ని బట్టి మీకేమైనా జ్యోతిషం దానికి లాజికల్ థింకింగ్ నా సార్ అడిగినా చెప్పేది. ఫస్ట్ ప్రెస్ మీట్ లో చెప్పా ఎన్నికలకు 6 నెలల ముందు జనసేనతో పొత్తైనాక మా కళ్యాణ మండపంలో అన్ని పార్టీలు మీటింగ్ పెట్టిన రోజున పొత్తు సింహం సింగిల్గా వద్దని పిచ్చివాడు అవుతున్నారు. ఈ జిల్లాలో ఎవరు పిచ్చివాడు అవుతారో మీకు తెలుసు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల భాష, భావన అవన్నీ.
వాళ్ళు సింహం సింగిల్ వస్తుంది, మీరేం పొత్తుల్లో వస్తున్నారంటే నేను చెప్పాను 1983లో ఎన్టీఆర్ పొత్తు వెళ్ళాడు సంజయ్ వికాస్ మంచితో, 85లో పొత్తు వెళ్ళాడు ముఖ్యమంత్రిగా, 89లో ముఖ్యమంత్రిగా పొత్తు వెళ్ళాడు, 94లో ప్రతిపక్ష నాయకుడిగా పొత్తులోనే ఎలక్షన్కి వెళ్ళాడు, 99లో చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ప్రతిపక్ష సీఎంగా ఉండి పొత్తు పెట్టుకుని వెళ్ళాడు, 2004లో 2009లో 2014లో పొత్తు వెళ్ళాడు, ఒక్క 2019లో తప్ప ఏ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా తెలుగుదేశం పార్టీ ఒంటరిగా పోటీ చేయాల. తెలుగుదేశం పార్టీ ప్రజాహితం కోరుకుంటుంది, ప్రజా ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రయోజనాల కోసం పొత్తు పెట్టుకుంటుంది తప్ప సంజయ్ వికాస్ మంచి ఓట్లు ఉన్నాయని ఎన్టీ రామారావు పొత్తు పెట్టుకోవాలి ఆ రోజు, బీజేపీ గణనీయంగా ఓట్లు ఉన్నాయని కూడా ఆ రోజు పొత్తు పెట్టుకోవాలా. ఇది ప్రజల అవసరాల కోసం పొత్తు పెట్టుకునే పార్టీ తెలుగుదేశం పార్టీ. మీరు సింహం సింగిల్ వస్తుంది, వైనాట్ 175 మీరు మళ్ళీ సిద్ధంగా పడిపోయారు ఎంటర్ బాబు అని అడిగాను. తర్వాత ప్రతిపక్ష హోదా రాదని కూడా చెప్పాను నేను ఒక ప్రెస్ మీట్లో. నేను అలా చెప్పింది కూడా బహుశా నేను ఒక్కటే అనుకున్నా పోటీ మీరు ఒకటే ప్రతిపక్ష హోదా కూడా రాదని. చంద్రబాబు నాయుడు గారు నా విజయాన్ని కాంక్షిస్తూ మే 13 ఎన్నికలు అయితే మే 10వ తారీఖు కనవరం మీటింగ్ వస్తే ఆయన పక్కన కూడా చెప్పి ఇదే మాట, జగన్మోహన్ రెడ్డి గారు అమరావతి పట్టణం చంద్రబాబు పట్టాభిషేకం కోసం ఎదురు చూస్తుంది, ఎట్టి పరిస్థితుల్లో నీకు ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా రాదు అని చెప్పారు. పవన్ కళ్యాణ్ కూడా మీ ప్రచారానికి వచ్చారు కదా అసలు. పవన్ కళ్యాణ్ గారు దగ్గరికి వచ్చారు అసలు, నిజంగా రియల్లీ గ్రేట్ అండి. ఆయనకి స్పెషల్ థ్యాంక్స్ టు మీ ద్వారా ముఖ్యమంత్రి గారికి, లోకేష్ బాబుకి, మేడం కూడా వచ్చారు పరామర్శిస్తాం మా కాన్షియస్కి. పవన్ కళ్యాణ్ గారి అయితే 7వ తారీఖు నా షెడ్యూల్ క్యాన్సిల్ అయిపోతే ఆయన తిరుమల ఎక్కడికి వెళ్ళినట్టు. ఇంతమంది ఫోకస్ పెట్టడానికి మేడం భువనేశ్వరి గారు మేడం పలకరిస్తాకు వచ్చారు, ప్రచారం ప్రచారానికి. లోకేష్ బాబు కూడా ప్రచారం రావాలి, పలకరించడానికే అంతమంది అక్కడికి వచ్చారంటే చనిపోయిన కుటుంబాన్ని పరామర్శిస్తాం అక్కడికి వచ్చారు అంటే ఆడ మీరు అభ్యర్థి సార్ జైల్లో ఉన్నప్పుడు చనిపోయిన అన్ని సార్లకు వచ్చారు మేడం. అదే అక్కడికి వచ్చారు. అదంతా కూడా మీ దగ్గరకు వచ్చినప్పుడు అదంతా కూడా మీకు వర్కౌట్ అయిందంటే భువనేశ్వరి గారిని తూలనాడిన వంశీ గారు ఆ నియోజకవర్గంలో ఉండడము, ఇదంతా కూడా ఆమె వచ్చాడు పరామర్శలకు రావడము, ఇదంతా కూడా మీకు కలిసి వచ్చిందని అంశం అంటారా? అంటే రాజకీయాల్లో ఏం జరిగిందనడానికి శాస్త్రీయత, ఊహాగానాలు, ఎజంప్షన్స్, ప్రిజంప్షన్స్ తప్ప ఫ్యాక్ట్స్ ఉండవు కదా. మేడం వస్తుంది డెఫినెట్గా అడ్వాంటేజే కదా దాంట్లో. ఒకటి పవన్ కళ్యాణ్ గారు 7వ తారీఖు ఆయన మిస్ అయితే 8వ తారీఖు ప్రధానమంత్రి మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు బందర్ రోడ్లో షో పెట్టారు. ప్రధానమంత్రి గారు వస్తుంటే 24 గంటల ముందు పర్మిషన్ ఇవ్వరు మనకు మీటింగ్ పెట్టుకుంటారు, ఎయిర్పోర్ట్ నుంచి నా కాన్స్టిట్యూన్సీ చివరి రామర్పాడు ఇక్కడ వరకు. కానీ పవన్ కళ్యాణ్ గారు సహృదయంతో నా విజయాన్ని కాంక్షిస్తూ ఆయన కూడా వచ్చి 8వ తారీఖు పెట్టుకోమని హనుమాన్ జంక్షన్ వచ్చారు ఆయన. హనుమాన్ జంక్షన్ ఆ రోజు ప్రణయ్ రాయ్కి మీలాగా ఇంటర్వ్యూలో బిజీగా ఉన్నాడు ఆయన. బస్సులో 2 గంటల పాటు ఇంటర్వ్యూ చేసి నేషనల్ మీడియాకి, తర్వాత నా బహిరంగ సభ అడ్రస్ చేసి నా విజయాన్ని కాంక్షిస్తూ వచ్చినందుకు ఆయన కూడా స్పెషల్ థ్యాంక్స్.